నేటిదిన వాక్య ధ్యానం కొరకు 147వ కీర్తన 7వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా పరిశుద్ధాత్మదేవ నాతో విను మా ప్రియులతో మీరు మాట్లాడండి. నీ మాట చేత మా ఆత్మకు కావలసినటువంటి బలమును అనుగ్రహించి దీవించుమని యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రతి ఒక్కరూ ప్రభువును కీర్తించాలి. వేటితో అనంటే కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించాలి. మానవ జీవితంలో దేవుడు చేయు కార్యములు అవి ఎంతో గొప్పవి. వాటిని బట్టి మన హృదయం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులతో నిండినదై ప్రభువును మనం కీర్తించేటటువంటి వారంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేస్తే లూకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన వాక్యం చదువుకుందాం. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్య వెళ్ళుచుండగా ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేశారు. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మను యాజకులు కనుపరుచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యారు. అయితే వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి అతడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి గొప్ప శబ్దముతో ఆయన మహింపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదముల మీద సాగిలపడినటువంటి వ్యక్తిగా ఉండటాన్ని ఇక్కడ మనం గమనించగలం. నిజమే, ఆ సందర్భంలో యేసు ప్రభు వారు అంటున్నారు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా అని ఇక్కడ ప్రభువారు ప్రశ్నిస్తున్నారు. నిజమే, ఈ ఒక్క వ్యక్తియే కాదు, తనతో పాటు ఉన్నటువంటి మిగిలినటువంటి వారు అంటే 10 మంది శుద్ధులయ్యారు, కానీ ఒక్కడు మాత్రమే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి వ్యక్తిగా ఉండటను ఇక్కడ మనం గమనించగలం. ఆ సమయంలో యేసు ప్రభువారు అంటున్నారు 18వ వచనంలో, ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవ్వడునూ అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నేను స్వస్థపరిచినని వానితో చెప్పుటని ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మన జీవితంలో కూడా దేవుడు ఇప్పటికీ జరిగించిన ప్రతి కార్యము ఎంతో గొప్పది. కానీ ఆ 9 మంది వలె కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు మనం అనేక సార్లు నిర్లక్ష్యం వహించిన వారంగా ఉన్నాం. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు కృతజ్ఞతాస్తుతి చెల్లించుటకే వచ్చిన ఆ ఒక్క వ్యక్తి వలె మన జీవితం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. గనుక ఇది మొదలుకొని ఎల్లప్పుడూ క్షణక్షణం అలానే సంఘముగా కూడుకునేటటువంటి సమయమున, కుటుంబంతో కూడుకునేటటువంటి సమయమున వ్యక్తిగతంగాను ఆ ఒక్క వ్యక్తి ఏ విధముగా యేసు ప్రభు వద్దకు తిరిగి వచ్చాడో ఆ విధముగా ఆయన యొద్దకు వచ్చి వేడుకునే మనం పొందినటువంటి మేలును బట్టి తిరిగి మరలా ఆయన యొద్దకు వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉందాం. అలాంటి కృపకు నా ప్రియులకు మీరందరూ పాత్రులై రాబోతున్న కాలాల్లో ప్రభు చేసే ప్రతి మేలుకు మీరందరూ కూడా పాత్రులు కావాలని ఆశించుచు ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు ప్రభువా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనేది నీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థించి మీ యొద్ద నుండి మేలును పొందుతున్నటువంటి మా అందరి బాధ్యతని మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం. ఈ మాట విన్నా మా ప్రియులందరినీ కూడా ఆత్మపూర్ణులుగా చేసి బలపరచండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖంలో ఉన్నటువంటి వారిని ఆదరించి ఓదార్చండి. నేటి దిన దీవెనలు సమస్త విషయాల్లో మా ప్రియులకు అనుగ్రహించి మేలు కలుగు చేయమని
యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక, ఆమెన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అయితే మీరు పొందు మేలు మాతో పంచుకొనండి. మీ ప్రార్థన అవసరతలు తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. God bless you. Have a blessed day. ఇట్లు మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.